అందరికీ నమస్కారం. ఈరోజు బీఏ హానర్స్ డిగ్రీ ఎగ్జామినేషన్‌లో ఫస్ట్ సెమిస్టర్ స్కిల్ కోర్స్ ఏఐ ఫండమెంటల్స్ అనే సబ్జెక్ట్ ఎగ్జామ్ కోసం మాట్లాడదాం. ఈ ఎగ్జామ్ అనేది 3 అవర్స్ 70 మార్క్స్‌కి కండక్ట్ చేస్తారు. సెక్షన్ ఏలో మనకి 8 షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ ఉంటాయి. 5 అటెంప్ట్ చేస్తే 5/4 20 మార్క్స్‌ని స్కోర్ చేయొచ్చు. ఫస్ట్ క్వెషన్ డిఫైన్ నాలెడ్జ్ ఇంజినీరింగ్ ఇన్ ఏఐ. ఏఐలో నాలెడ్జ్ ఇంజినీరింగ్ డెఫినిషన్ అనేది రాయమంటున్నారు. సెకండ్ క్వెషన్ వాట్ ఈస్ ద మెషిన్ లెర్నింగ్ అండ్ నేమ్ ఇట్స్ మెయిన్ టైప్స్. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? దాని యొక్క మెయిన్ టైప్స్ అనేవి మెన్షన్ చేయమంటున్నారు. థర్డ్ క్వెషన్ రైట్ ఏ నోట్ ఆన్ ఏఐ ఇన్ రిటైల్ ఇండస్ట్రీ. రీటైల్ ఇండస్ట్రీలో ఏఐ అనేది ఎలా పర్ఫార్మ్ చేస్తుందని చెప్పి నోట్ అనేది ప్రిపేర్ చేయమంటున్నారు. ఫోర్త్ క్వెషన్ డిఫైన్డ్ రిలయబిలిటీ ఇన్ ఏఐ సిస్టమ్స్. ఏఐ సిస్టమ్స్‌లో రిలయబిలిటీ డెఫినిషన్ అనేది చెప్పమంటున్నారు. ఫిఫ్త్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ సస్టైనబిలిటీ ఇన్ ఏఐ. ఏఐలో సస్టైనబిలిటీ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. సిక్స్త్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ జెమినీ ఏఐ బ్రీఫ్‌లీ. జెమినీ ఏఐని బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. సెవెంత్ క్వెషన్ ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ ఏఐ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్. సైంటిఫిక్ రీసెర్చ్‌లో ఏఐ అనేది ఎలా పర్ఫార్మ్ చేస్తుందని చెప్పి ఎగ్జామిన్ చేయమంటున్నారు. ఎయిత్ క్వెషన్ హౌ డస్ ఏ ఏఐ హెల్ప్ ఇన్ థంబ్‌నెయిల్ డిజైన్. థంబ్‌నెయిల్ డిజైన్‌లో ఏఐ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుందని చెప్పి మెయిన్ స్టెప్స్ అనేవి మెన్షన్ చేయమంటున్నారు. సెక్షన్ బిలో మనకి లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ ఉంటాయి. 5/10 50 మార్క్స్‌ని స్కోర్ చేయొచ్చు. 9A క్వెషన్ డిస్కస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఏఐ ఫ్రమ్ రూల్ బేస్డ్ సిస్టమ్స్ టు మోడర్న్ ఏఐ. ఎవల్యూషన్ ఆఫ్ ఏఐ కోసం డిస్కస్ చేస్తూ రూల్ బేస్డ్ సిస్టమ్స్ టు మోడర్న్ ఏఐకి ఎలా చేంజ్ అయింది అని చెప్పి డిస్కస్ చేయమంటున్నారు. 9B క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ ద రోల్ ఆఫ్ అ కంప్యూటర్ విజన్ అండ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇన్ మోడర్న్ ఏఐ సిస్టమ్స్. కంప్యూటర్ విజన్ అండ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది మోడర్న్ ఏఐ సిస్టమ్స్‌లో ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. 10A క్వెషన్ కంపేర్ ఏఐ అప్లికేషన్స్ ఇన్ హెల్త్ కేర్ అండ్ ఫైనాన్స్. హెల్త్ కేర్ అండ్ ఫైనాన్స్‌లో ఏఐ అప్లికేషన్స్ అనేవి కంపేర్ చేయమంటున్నారు. 10B క్వెషన్ కంపేర్ ఏఐ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్స్. అగ్రికల్చర్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్స్‌లో ఏఐ అప్లికేషన్స్ అనేవి కంపేర్ చేయమంటున్నారు. 11A క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ ట్రాన్స్‌పరెన్సీ అండ్ ఎక్స్‌ప్లెయినబిలిటీ ఇన్ ఏఐ సిస్టమ్స్. ఏఐ సిస్టమ్స్‌లో ఉన్న ట్రాన్స్‌పరెన్సీ అండ్ ఎక్స్‌ప్లెయినబిలిటీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. 11B క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ బయాస్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ ఏఐ సిస్టమ్. ఏఐ సిస్టమ్స్‌లో ఉన్న బయాస్ అండ్ ఫెయిర్నెస్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. 12A క్వెషన్ కంపేర్ జెమినీ అండ్ చాట్‌జీపీటీ. జెమినీ అండ్ చాట్‌జీపీటీని కంపేర్ చేయమంటున్నారు. 12B క్వెషన్ డిస్కస్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఏఐ అండ్ అనలైజ్ ఫ్యూచర్ డైరెక్షన్స్ ఆఫ్ ఏఐ టెక్నాలజీస్. ఎమర్జింగ్ ట్రెండ్స్ అనేవి ఏఐలో ఉంటాయి కదా! వాటిలిని డిస్కస్ చేయమంటున్నారు. ఫ్యూచర్ డైరెక్షన్స్ ఆఫ్ ఏఐ టెక్నాలజీస్. ఏఐ టెక్నాలజీస్ యొక్క ఫ్యూచర్ డైరెక్షన్స్ అనేవి అనలైజ్ చేయమంటున్నారు. 13A క్వెషన్ డిస్క్రైబ్ ఏఐ ఫర్ క్రియేటివ్ రైటింగ్. క్రియేటివ్ రైటింగ్‌లో ఏఐని డిస్క్రైబ్ చేయమంటున్నారు. 13B క్వెషన్ అనలైజ్ ద ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ యొక్క ఫ్యూచర్ స్కోప్ అనేది అనలైజ్ చేయమంటున్నారు. సెకండ్ పేపర్ ఆఫ్ బీఏ హానర్స్ డిగ్రీ ఎగ్జామినేషన్. ఫస్ట్ సెమిస్టర్‌లో ఉన్న స్కిల్ కోర్స్ ఏఐ ఫండమెంటల్స్ అనే సబ్జెక్ట్ ఎగ్జామ్ కోసం మాట్లాడదాం. ఈ ఎగ్జామ్ అనేది 3 అవర్స్ 70 మార్క్స్ కండక్ట్ చేస్తారు. సెక్షన్ ఏలో మనకి 8 షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ ఉంటాయి. 5 అటెంప్ట్ చేస్తే 5/4 20 మార్క్స్‌ని స్కోర్ చేయొచ్చు. ఫస్ట్ క్వెషన్ వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సెకండ్ క్వెషన్ వాట్ ఆర్ మేజర్ ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ ఏఐ డెవలప్‌మెంట్. ఏఐ డెవలప్‌మెంట్ కోసం మేజర్ ఛాలెంజెస్ ఏవైతే ఫేస్ చేశారో అవి ఏంటి అని అడుగుతున్నారు. థర్డ్ క్వెషన్ హౌ ఈస్ ఏఐ యూజ్డ్ ఇన్ హెల్త్ కేర్. హెల్త్ కేర్‌లో ఏఐ అనేది ఎలా యూజ్ అయింది అని చెప్పి అడుగుతున్నారు. ఫోర్త్ క్వెషన్ వాట్ ఈస్ ఎథిక్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎథిక్స్ అనేది ఏంటి అని అడుగుతున్నారు. ఫిఫ్త్ క్వెషన్ వాట్ ఈస్ అకౌంటబిలిటీ ఇన్ ఏఐ. ఏఐలో అకౌంటబిలిటీ అంటే ఏంటి అని చెప్పి అంటున్నారు. సిక్స్త్ క్వెషన్ వాట్ రైట్ ఎ నోట్ ఆన్ చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీ మీద నోట్ అనేది ప్రిపేర్ చేయమంటున్నారు. సెవెంత్ క్వెషన్ మెన్షన్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఏఐ. ఏఐలో ఉన్న ఎమర్జింగ్ ట్రెండ్స్ అనేవి మెన్షన్ చేయమంటున్నారు. ఎయిత్ క్వెషన్
డిఫైన్డ్ అప్లికేషన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ యొక్క అప్లికేషన్స్ అనేవి డిఫైన్ చేయమంటున్నారు. సెక్షన్ బిలో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. 5x10 50 మార్క్స్‌ని స్కోర్ చేయొచ్చు. 9 క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డీటెయిల్ విత్ ఇట్స్ డెఫినిషన్, హిస్టరీ అండ్ స్కోప్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, దాని యొక్క డెఫినిషన్, హిస్టరీ, స్కోప్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. 9 క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ రోబోటిక్స్ యాస్ ఎ సబ్ ఫీల్డ్ ఆఫ్ ఏఐ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. రోబోటిక్స్ యాజ్ ఎ సబ్ ఫీల్డ్ ఆఫ్ ఏఐని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ దాని యొక్క సూటబుల్ ఎగ్జాంపుల్స్ అనేవి కూడా చెప్పమంటున్నారు. 10 క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఏఐ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క అప్లికేషన్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. డిస్క్రైబ్ హౌ ఏఐ ఈస్ రెవల్యూషనింగ్ ద రీటైల్ సెక్టర్. ఏఐ అనేది రీటైల్ సెక్టర్‌లో ఎలా రెవల్యూనైజేషన్ అవుతుందని చెప్పి అడుగుతున్నారు. 10th క్వెషన్. ఎగ్జామిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఇన్ అగ్రికల్చర్. ఎక్స్‌ప్లెయిన్ ఏఐ బేస్డ్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఇన్ ఎడ్యుకేషన్. అగ్రికల్చర్‌లో ఉన్న ఇంపాక్ట్ ఆఫ్ ఏఐని ఎగ్జామిన్ చేయమంటున్నారు. అండ్ ఏఐ బేస్డ్ పర్సనలైజ్డ్ లెర్నింగ్, ఎడ్యుకేషన్‌లో పర్సనలైజ్డ్ లెర్నింగ్ అనేది ఏఐ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. 11 క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ బయాస్ ఇన్ ఏఐ సిస్టమ్. ఏఐ సిస్టమ్స్‌లో ఉన్న బయాస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. డిస్కస్ మెథడ్స్ టు ఎన్ష్యూర్ ఫెయిర్‌నెస్ ఇన్ ఏఐ ఆల్గారిథమ్స్. ఏఐలో ఉన్న ఆల్గారిథమ్స్ బట్టి ఫెయిర్‌నెస్‌ని ఎలా ఎన్ష్యూర్ చేయాలి అన్న మెథడ్స్‌ని డిస్కస్ చేయమంటున్నారు. 11 క్వెషన్. డిస్కస్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఇన్ ఏఐ. ఏఐలో ఉన్న ప్రైవసీ, సెక్యూరిటీ ఛాలెంజెస్‌ని డిస్కస్ చేయమంటున్నారు. 12 క్వెషన్. డిస్కస్ జనరేటివ్ ఏఐ విత్ ఎగ్జాంపుల్స్. జనరేటివ్ ఏఐని డిస్కస్ చేస్తూ దాని యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి ఇమ్మన్నారు. 12 క్వెషన్. డిస్కస్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ ఏఐ ఎంఎల్ ఇంటరాక్షన్. ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌ని డిస్కస్ చేస్తూ ఏఐ ఎంఎల్ అనేది ఇంటరాక్షన్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందని చెప్పి కూడా డిస్కస్ చేయమంటున్నారు. 13 క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ బిజినెస్ అండ్ కామర్స్ యూజ్ కేసెస్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్. బిజినెస్ అండ్ కామర్స్‌లో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ యొక్క యూజ్ కేసెస్ ఏంటి అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. 13 క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ స్లైడ్ జనరేషన్ యూజింగ్ స్లైడ్స్, జీపీటీ అండ్ ఏఐ టూల్స్. స్లైడ్ జనరేషన్ అనేది స్లైడ్స్, జీపీటీ అండ్ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని ఎలాగా అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. థర్డ్ పేపర్ ఆఫ్ బీఏ హానర్స్ డిగ్రీ ఎగ్జామినేషన్. ఫస్ట్ సెమిస్టర్‌లో ఉన్న స్కిల్ కోర్స్ ఏఐ ఫండమెంటల్స్ అనే సబ్జెక్ట్ ఎగ్జామ్ కోసం మాట్లాడదాం. ఈ ఎగ్జామ్ అనేది 3 అవర్స్ 70 మార్క్స్‌కి కండక్ట్ చేస్తారు. సెక్షన్ ఏలో మనకి 8 లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ ఉంటాయి. 5 అటెంప్ట్ చేస్తే 5x4 20 మార్క్స్‌ని స్కోర్ చేయొచ్చు. ఫస్ట్ క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ ద హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఏఐ. హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఏఐని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. సెకండ్ క్వెషన్. లిస్ట్ మేజర్ ఇండస్ట్రీ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ. ఏఐ యొక్క మేజర్ ఇండస్ట్రీ అప్లికేషన్స్ అనేవి లిస్ట్ ఔట్ చేయమంటున్నారు. థర్డ్ క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఏఐ ఇన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్‌లో ఏఐ అనేది ఎలా పెర్ఫార్మ్ చేస్తుందని చెప్పి దాని రోల్ ఏంటని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. ఫోర్త్ క్వెషన్. డిఫైన్ ఎథిక్స్ ఇన్ ఏఐ. ఏఐలో ఉన్న ఎథిక్స్‌ని డెఫినిషన్ అనేది రాయమంటున్నారు. ఫిఫ్త్ క్వెషన్. డిఫైన్ జనరేటివ్ ఏఐ విత్ ఎగ్జాంపుల్స్. జనరేటివ్ ఏఐని డెఫినిషన్ రాస్తూ దాని యొక్క ఎగ్జాంపుల్స్‌తో చెప్పమంటున్నారు. సిక్స్త్ క్వెషన్. రైట్ ఎ షార్ట్ నోట్స్ ఆన్ పర్ప్లెక్సిటీ. పర్ప్లెక్సిటీ మీద షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయమంటున్నారు. సెవెంత్ క్వెషన్. డిస్కస్ ద అప్లికేషన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ యొక్క అప్లికేషన్స్ అనేవి డిస్కస్ చేయమంటున్నారు. ఎయిత్ క్వెషన్. లిస్ట్ సమ్ ఎమర్జింగ్ ట్రెండ్స్ అండ్ ఫ్యూచర్ డైరెక్షన్స్ ఇన్ ఏఐ. ఏఐలో ఉన్న ఎమర్జింగ్ ట్రెండ్స్ అండ్ ఫ్యూచర్ డైరెక్షన్స్ అనేవి లిస్ట్ ఔట్ చేయమంటున్నారు. సెక్షన్ బిలో మనకి లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ ఉంటాయి. 5x10 50 మార్క్స్‌ని స్కోర్ చేయొచ్చు. 9 క్వెషన్. డిఫైన్ ఏఐ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్స్ మేజర్ ఆబ్జెక్టివ్స్. ఏఐ డెఫినిషన్ అనేది చెప్తూ దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. 9 క్వెషన్. డిస్క్రైబ్ ద ఫాలోయింగ్ ద డీటెయిల్. మిషన్ లెర్నింగ్ అండ్ కంప్యూటర్ విజన్. మిషన్ లెర్నింగ్ అండ్ కంప్యూటర్ విజన్‌ని ఇన్ డీటెయిల్‌గా డిస్క్రైబ్ అనేది చేయమంటున్నారు.
10A క్వెషన్. డిస్కస్ వేరియస్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ అక్రాస్ మల్టిపుల్ ఇండస్ట్రీస్. ఏఐ అనేది రియల్ వరల్డ్ అప్లికేషన్స్‌లో మల్టిపుల్ ఇండస్ట్రీలో ఎలా యూజ్ అవుతుందని చెప్పి డిస్కస్ చేయమంటున్నారు. 10B క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ హౌ ఏఐ ఇన్నోవేషన్స్ ఆర్ ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ ఇన్ హెల్త్ కేర్ అండ్ ఫైనాన్స్ సెక్టార్స్. హెల్త్ కేర్ అండ్ ఫైనాన్స్ సెక్టార్స్‌లో ఏఐ ఇన్నోవేషన్స్ అనేవి ఎలా ఇంప్రూవ్‌మెంట్ అనేది అవుతుంది ఎఫిషియంట్‌గా అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. 11A క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్‌పరెన్సీ ఇన్ ఏఐ. ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్‌పరెన్సీని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. 11B క్వెషన్. రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఇన్ ఏఐ. ఏఐలో ఉన్న ప్రైవసీ అండ్ సెక్యూరిటీ షార్ట్ నోట్ అనేది ప్రిపేర్ చేయమంటున్నారు. 12A క్వెషన్. డిస్కస్ ద రోల్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ యొక్క రోల్ అనేది డిస్కస్ చేయమంటున్నారు. 12B క్వెషన్. డిస్కస్ ఏఐ ఇన్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్. ఏఐలో ఉన్న ఎక్స్పెరిమెంటేషన్ అండ్ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ డిస్కస్ చేయమంటున్నారు. 13A క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ ద యూజ్ ఆఫ్ ఏఐ ఫర్ కంటెంట్ క్రియేషన్. కంటెంట్ క్రియేషన్‌లో ఏఐ అనేది ఎలా యూజ్ అవుతుంది అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. 13B క్వెషన్. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ స్లైడ్స్ జీపీటీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. స్లైడ్ జీపీటీ మీద అండ్ దాని యొక్క అప్లికేషన్స్ మీద షార్ట్ నోట్ అనేది ప్రిపేర్ చేయమంటున్నారు. హౌ ఈజ్ ది ఏఐ యూజ్డ్ ఇన్ డిజైనింగ్ థంబ్‌నెయిల్స్ అండ్ బ్రాండింగ్. థంబ్‌నెయిల్స్ అండ్ బ్రాండింగ్ డిజైన్ చేయడంలో ఏఐ అనేది ఎలా యూజ్ అవుతుందని చెప్పి స్టెప్స్ అనేవి మెన్షన్ చేయమంటున్నారు. ఫోర్త్ పేపర్ ఆఫ్ BA హానర్స్ డిగ్రీ ఎగ్జామినేషన్. ఏఐ ఫండమెంటల్స్ అనే ఎగ్జామ్ అనే 3 అవర్స్ 70 మార్క్స్‌కి కండక్ట్ Pikapi, క్వెషన్ ఏలో Pikachu. షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వెషన్. అనలైజ్ ద హిస్టారికల్ మైల్‌స్టోన్స్ ఆఫ్ ఏఐ. హిస్టారికల్ మైల్‌స్టోన్స్ ఆఫ్ ఏఐ అనేది అనలైజ్ చేయమంటున్నారు. సెకండ్ క్వెషన్. వాట్ ఈస్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ ప్రైమరీ గోల్స్. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది ఏంటి? దాని యొక్క ప్రైమరీ గోల్స్ అనేవి ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. థర్డ్ క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ హౌ ఏఐ కాంట్రిబ్యూట్స్ టు ట్రాన్స్‌పోర్టేషన్. ఏఐ అనేది ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఎలా కాంట్రిబ్యూట్ అవుతుందని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. ఫోర్త్ క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ అకౌంటబిలిటీ ఇన్ ఏఐ డెవలప్‌మెంట్. ఏఐ డెవలప్‌మెంట్‌లో కాన్సెప్ట్ ఆఫ్ అకౌంటబిలిటీ ఎలా ఉందని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. ఫిఫ్త్ క్వెషన్. డిఫైన్ ఇంక్లూసివిటీ ఇన్ ఏఐ అండ్ వై ఇట్ ఈస్ నెసెసరీ. ఏఐలో ఉన్న ఇంక్లూసివిటీని డిఫైన్ చేయమంటున్నారు. అండ్ ఎందుకు అది నెసెసరీ అని చెప్పి అడుగుతున్నారు. సిక్స్త్ క్వెషన్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ హగ్గింగ్ ఫేస్ ఇన్ ద ఏఐ రీసెర్చ్ కమ్యూనిటీ. ఏఐ రీసెర్చ్ కమ్యూనిటీలో హగ్గింగ్ ఫేస్ అనేది ఎలాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పి అడుగుతున్నారు. సెవెంత్ క్వెషన్. వాట్ ఆర్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఏఐ ఫర్ 2024-25. 24-25 నుంచి ఎమర్జింగ్ ట్రెండ్స్ ఏఐ అనేది ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఎయిత్ క్వెషన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్లైడ్ జీపీటీ. స్లైడ్ జీపీటీ యొక్క ఫంక్షన్స్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సెక్షన్ బిలో మనకి లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ ఉంటాయి. 9A క్వెషన్. డిస్కస్ ద వేరియస్ సబ్ ఫీల్డ్స్ ఆఫ్ ఏఐ ఇన్ డీటెయిల్. ఏఐలో ఉన్న వేరియస్ సబ్ ఫీల్డ్స్ కోసం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. 9B క్వెషన్. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ విజన్. నాలెడ్జ్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ విజన్ యొక్క సిగ్నిఫికెన్స్ కోసం డిస్కస్ చేయమంటున్నారు. 10A క్వెషన్. కంపేర్ ఏఐ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్. అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్‌లో ఏఐ అప్లికేషన్స్‌ని కంపేర్ చేయమంటున్నారు. 10B క్వెషన్. కంపేర్ ఏఐ అప్లికేషన్స్ ఇన్ హెల్త్ కేర్ అండ్ రీటైల్. రీటైల్ అండ్ హెల్త్ కేర్‌లో ఏఐ అప్లికేషన్స్ అనేవి కంపేర్ చేయమంటున్నారు. 11A క్వెషన్. డిస్కస్ ద ఎథికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఏఐ బయాస్. ఎథికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఏఐ బయాస్ కోసం డిస్కస్ చేయమంటున్నారు. 11B క్వెషన్. డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏఐ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఇంపార్టెన్స్ అనేది డిస్కస్ చేయమంటున్నారు. 12A క్వెషన్. ఎవాల్యూట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఫర్ ద ఫ్యూచర్ వర్క్ ఫోర్స్. ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ కోసం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎవాల్యుయేట్ చేయమంటున్నారు.
12B question. Compare and contrast the different generative AI tools available for researchers and developers. ChatGPT, Perplexity, Gemini. ChatGPT, Perplexity, Gemini ఈ యొక్క జనరేటివ్ ఏఐ టూల్స్ అనేవి కంపేర్ చేస్తూ కాంట్రాస్ట్ చేయమంటున్నారు. 13 క్వెషన్. డిస్కస్ ద జనరేటివ్ ఏఐ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. జనరేటివ్ ఏఐ అనేది డిస్కస్ చేస్తూ దాని యొక్క ఇంపాక్ట్ అనేది చెప్పమంటున్నారు. 13 క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఏఐ ఇన్ క్రియేటివ్ డిజైన్. క్రియేటివ్ డిజైన్‌లో ఏఐ అనేది ఎలా పెర్ఫార్మ్ చేస్తుందని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. ఫిఫ్త్ పేపర్ ఆఫ్ BA హానర్స్ డిగ్రీ ఎగ్జామినేషన్. ఏఐ ఫండమెంటల్స్ అనే సబ్జెక్ట్ ఎగ్జామ్ కోసం మాట్లాడదాం. సెక్షన్ ఏలో మనకి షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. సెకండ్ క్వెషన్. వాట్ ఈస్ ద రోబోటిక్స్ ఇన్ ఏఐ? ఏఐలో రోబోటిక్స్ అనేది ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. మెన్షన్ ఇట్స్ కోర్ ఎలిమెంట్స్. కోర్ ఎలిమెంట్స్‌ని మెన్షన్ చేయమంటున్నారు. థర్డ్ క్వెషన్. డిస్క్రైబ్ ఏఐ అప్లికేషన్స్ ఇన్ పర్సనలైజ్డ్ మెడిసిన్. పర్సనలైజ్డ్ మెడిసిన్ ఏఐ అప్లికేషన్స్ అనేవి డిస్కస్ చేయమంటున్నారు. ఫోర్త్ క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ అకౌంటబిలిటీ ఇన్ ఏఐ డెవలప్‌మెంట్. ఏఐ డెవలప్‌మెంట్‌లో కాన్సెప్ట్ ఆఫ్ అకౌంటబిలిటీని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. ఫిఫ్త్ క్వెషన్. వాట్ ఈస్ ద మేజర్ ప్రైవసీ కార్నర్స్ ఇన్ ఏఐ అప్లికేషన్స్? ఏఐ అప్లికేషన్స్‌లో ఉన్న మేజర్ ప్రైవసీ కార్నర్స్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సిక్స్త్ క్వెషన్. హౌ డస్ ఏఐ సపోర్ట్ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్? మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ అనేది ఏఐ ఎలా సపోర్ట్ చేస్తుందని చెప్పి అడుగుతున్నారు. సెవెంత్ క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ ద యూజ్ ఆఫ్ పర్ప్లెక్సిటీ ఏఐ ఇన్ రీసెర్చ్. రీసెర్చ్‌లో పర్ప్లెక్సిటీ ఏఐ అనేది ఎలా యూజ్ అవుతుందని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. ఎయిత్ క్వెషన్. హౌ ఆర్ ప్రాంప్ట్స్ యూజ్డ్ ఫర్ స్క్రిప్ట్ రైటింగ్ ఇన్ వీడియోస్? వీడియోస్‌లో స్క్రిప్ట్ రైటింగ్ అనేది ప్రాంప్ట్స్ ద్వారా ఎలా యూజ్ అవుతుందని చెప్పి స్టెప్స్ అనేది మెన్షన్ చేయమంటున్నారు. సెక్షన్ బిలో మనకి లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ ఉంటాయి. 9A క్వెషన్. వాట్ ఈస్ ద మెషిన్ లెర్నింగ్? మెన్షన్ ఇట్స్ బేసిక్స్ వర్కింగ్ ప్రిన్సిపల్స్. మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి? దాని యొక్క బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ అనేది మెన్షన్ చేయమంటున్నారు. ట్రేస్ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఏఐ. ఏఐ యొక్క హిస్టరీ అనేది బ్రీఫ్‌గా ట్రేస్ చేయమంటున్నారు. 9B క్వెషన్. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇంజినీరింగ్. నాలెడ్జ్ ఇంజినీరింగ్ యొక్క సిగ్నిఫికెన్స్ కోసం డిస్కస్ చేయమంటున్నారు. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేవి డిస్కస్ చేయమంటున్నారు. 10A క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ ద యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ ఫైనాన్షియల్ సెక్టర్స్. ఫైనాన్షియల్ సెక్టర్‌లో ఏఐ అనేది ఎలా యూజ్ అవుతుందని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. డిస్క్రైబ్ ఏఐ అప్లికేషన్స్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్. ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్స్‌లో ఏఐ అప్లికేషన్స్ అనేది డిస్క్రైబ్ చేయమంటున్నారు. 10B క్వెషన్. డిస్కస్ ద రోల్ ఆఫ్ ఏఐ ఇన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్‌లో ఏఐ అనేది ఎలా పెర్ఫార్మ్ చేస్తుందని చెప్పి డిస్కస్ చేయమంటున్నారు. హౌ డస్ ఏఐ అసిస్ట్ ఇన్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్‌లో ఏఐ ఎలా అసిస్ట్ చేస్తుందని చెప్పి స్టెప్స్ రాయమంటున్నారు. 11A క్వెషన్. వాట్ ఈస్ బయాస్ ఇన్ ఏఐ సిస్టమ్? ఏఐ సిస్టమ్స్‌లో ఏంటి బయాస్ అని చెప్పి అడుగుతున్నారు. ఎక్స్‌ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఏఐ సెక్యూరిటీ. ఏఐ సెక్యూరిటీ యొక్క కాన్సెప్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. 11B క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ ద నీడ్ ఫర్ ఎథికల్ గైడ్‌లైన్స్ ఇన్ ఏఐ డెవలప్‌మెంట్స్. ఏఐ డెవలప్‌మెంట్స్‌లో ఉన్న ఎథికల్ గైడ్‌లైన్స్ నీడ్ ఏంటి అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. డిఫైన్ ద ఫెయిర్‌నెస్ ఇన్ ఏఐ సిస్టమ్స్. ఏఐ సిస్టమ్స్‌లో ఉన్న ఫెయిర్‌నెస్ డెఫినిషన్ అనేది అడుగుతున్నారు. 12A క్వెషన్. వాట్ ఈస్ చాట్‌జీపీటీ? స్టేట్ ఇట్స్ కీ ఫీచర్స్. చాట్‌జీపీటీ అంటే ఏంటి? దాని యొక్క కీ ఫీచర్స్‌ని స్టేట్ చేయమంటున్నారు. ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ జనరేటివ్ ఏఐ. జనరేటివ్ ఏఐని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. 12B క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఏఐ టెక్నాలజీస్. ఏఐ టెక్నాలజీస్‌లో ఉన్న ఎమర్జింగ్ ట్రెండ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. డిస్కస్ ఫీచర్ డైరెక్షన్స్ ఆఫ్ ఏఐ డెవలప్‌మెంట్. ఫీ ఏఐ డెవలప్‌మెంట్ యొక్క ఫీచర్ డైరెక్షన్స్ అనేది డిస్కస్ చేయమంటున్నారు. 13A క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఇన్ డీటెయిల్. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది
ఎలా పెర్ఫార్మ్ చేస్తుందని చెప్పి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. 13 క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఏఐ ఇన్ మోడర్న్ ఎరా. మోడర్న్ ఎరాలో ఏఐ అనేది ఎలా పెర్ఫార్మ్ చేస్తుందని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. దట్స్ ఆల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.